السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي له ما في السماوات وما في الأرض وله الحمد في الآخرة وهو الحكيم الخبير. يعلم ما يلج في الأرض وما يخرج منها وما ينزل من السماء وما يعرج فيها وهو الرحيم الغفور. وقال الذين كفروا لا تأتينا الساعة قل بلى ربي لتأتينكم عالم الغيب لا يعزب عنه مثقال ذرة في السماوات ولا في الأرض ولا أصغر من ذلك ولا أكبر إلا في كتاب مبين. ليجزي الذين آمنوا وعملوا الصالحات أولئك لهم مغفرة ورزق كريم. والذين سعوا في آياتنا معاجزين أولئك لهم عذاب من رجز أليم. ఇప్పుడు చదివిన ఈ ఆయతులు సూరే సబా సూరా నంబర్ 34 ఆయత్ నంబర్ 1 నుండి 5 వరకు విన్నాము. ఈ ఆయతుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన స్తుతి తన స్తోత్రముతో ప్రారంభించారు. అల్హమ్దులిల్లాహిల్లదీ లహు మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్. సమస్త స్తుతులు సమస్త స్తోత్రాలు ఆ అల్లాహ్కే పరిమితము. భూమి ఆకాశాల్లో ఉన్నవి ఎవరివో, భూమి ఆకాశాల్లో ఉన్నవి ఎవరివో ఆ అల్లాహ్కే స్తుతులు స్తోత్రములు ఫలిస్తాయి, చెల్లుతాయి. అల్హమ్దులిల్లాహిల్లదీ లహు మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ ఎవరివో ఆయన స్తుతులకు స్తోత్రాలకు పొగడతలకు ఘనతలకు అర్హుడు. ఏ క్షణము కొరకు అయినా ఆయన దూషణకు అర్హుడు కాదు. నిత్యము స్తుతులకే అర్హుడు. ఆయన్ని దూషించువాడు విశ్వాసి కాలేడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ప్రతి నమాజులో రోజు 17 సార్లు ఎవరైతే ఈ విషయం ఒప్పుకుంటారో వారు ఎప్పుడు అల్లాహ్ను దూషించలేదు. ఫజర్లో 2, జుహర్లో 4, అసర్లో 4, మగ్రిబ్లో 3, ఇషాలో 4, కనీసం 17 సార్లు రోజు ఎవరైతే అల్లాహ్ ముందు నిలబడి స్తుతులకు నీవే అర్హుడవు అని చెప్పి ఒప్పుకుంటారో వారు అల్లాహ్ను ఎప్పుడు దూషించలేరు. ఒకవేళ దూషించారంటే వారు నిలబడి అల్లాహ్ను పొగుడుతున్నారు అంటే అబద్ధమే, వట్టిదే. నోటితో అయితే పొగుడుతున్నారు, కానీ మనసులో అల్లాహ్ పట్ల అసూయ, ద్వేషము, పగ ఉంది. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు,
ఫమన్ వజద ఖైరన్ ఫల్యహ్మదిల్లా వమన్ వజద గైర దాలిక్ ఫలా యలూమన్న ఇల్లా నఫ్సా. మీకేమైనా మేలు కలిగితే మీరు అల్లాహ్ను స్తుతించండి. ఫమన్ వజద ఖైరన్ ఫల్యహ్మదిల్లా. మేలు కలిగితే అల్లాహ్ను స్తుతించండి, కీడు కలిగితే ఫలా యలూమన్న అల్లాహ్ను నిందించకండి. ఇల్లా నఫ్సా, మిమ్మల్ని మీరే నిందించుకోండి. మిమ్మల్ని మీరే నిందించుకోండి, అల్లాహ్ని నిందించకండి. అల్లాహ్ దోషరహితుడు, లోపరహితుడు. కాబట్టి ఆయనపై లోపం మోపకండి, ఆయనపై దోషం మోపకండి. నిత్యము అల్లాహ్ను స్తుతిస్తూ ఉండవలసిందే. మేలు జరిగిన, కీలు జరిగిన, లాభం జరిగిన, నష్టం జరిగిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, తిర్మజీ షరీఫ్ యొక్క హదీస్, విశ్వాసిక జీవితం చాలా విచిత్రమైనది. విశ్వాసిక జీవితం చాలా విచిత్రమైనది. సర్రా వజర్రా అనే 2 పదాలు వాడారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. లాభము కలిగిన, నష్టము కలిగిన పుణ్యం సంపాదించుకుంటాడు విశ్వాసి. లాభం కలిగిన, నష్టం కలిగిన పుణ్యం సంపాదించుకుంటాడు. లాభం కలిగింది అల్హమ్దులిల్లా అంటాడు, పుణ్యం దొరికేసింది. నష్టం కలిగింది ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని సబర్ చేస్తాడు, పుణ్యం దొరికేసింది. అంటే 2 విధాలా కూడా పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం విశ్వాసికి ఉంది. విశ్వాస జీవితము చాలా విచిత్రమైనది అన్నారు. కాబట్టి లాభము కలిగితే అది అల్లాహ్ వైపు నుండే, నష్టము కలిగితే అది నీ వైపు నుండి అంటున్నారు. వమన్ వజద ఖైరన్ ఫల్యహ్మదిల్లా వమన్ వజద గైర దాలిక్ ఫలా యలూమన్న ఇల్లా నఫ్సా. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమన్నారు? తారిఫ్ ఇలల్లాహి ఫిర్ రికా యఅరిఫ్క ఫిష్-షిద్ద. తారిఫ్ ఇలల్లాహి ఫిర్ రికా యఅరిఫ్క ఫిష్-షిద్ద. సుఖంగా ఉన్నప్పుడు నువ్వు అల్లాహ్ని తలుచుకుంటూ ఉండు. సుఖముగా ఉన్నప్పుడు నువ్వు అల్లాహ్ని తలుచుకుంటూ ఉండు. కష్టాల్లో అల్లాహ్ నిన్ను తలుచుకుంటూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం? కష్టాల్లో అల్లాహ్ అల్లాహ్ అంటాం, సుఖంలో అల్లాహ్ను మర్చిపోతాం. కష్టాల్లో అల్లాహ్ను తలుచుకుంటాం, సుఖంలో అల్లాహ్ని మర్చిపోతాము. కానీ ప్రవక్త అంటున్నారు, సుఖములో నువ్వు అల్లాహ్ని తలుచుకుంటూ ఉంటే కష్టములో అల్లాహ్ నిన్ను ఆదుకుంటాడు. తారిఫ్ ఇలల్లాహి ఫిర్ రికా యఅరిఫ్క ఫిష్-షిద్ద. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వఅన్న నసర మఅస్-సబర్. అల్లాహ్ సహాయం ఎలా దొరుకుతుంది అడిగారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అల్లాహ్ సహాయం ఎలా దొరుకుతుంది? వఅన్న నసర్, నిస్సందేహంగా అల్లాహ్ యొక్క సహాయము సబర్ ద్వారా దొరుకుతుంది అన్నారు. వఅన్న నసర మఅస్-సబర్, మఅస్-సబర్. సహాయం అనేది సబర్తో ముడిపడి ఉంది అన్నారు. అల్లాహ్ యొక్క సహాయము సబర్తో, ఓర్పు, సహనముతో ముడిపడి ఉంది. వఅన్న నసర మఅస్-సబర్ వఅన్నల్ ఫర్జ మఅల్ కర్బ్. వఅన్నల్ ఫర్జ మఅల్ కర్బ్. విస్తృతి, విశాలము, సమృద్ధి ఎలా దొరుకుతుంది ప్రవక్త అని అడిగారు. మాల్ కరబ్. కరబ్ అంటే నీకు టైట్ అయిపోయింది జీవితం, కష్టతరం అయిపోయింది, ఇబ్బందితరం అయిపోయింది, దానితోనే విస్తృతి వస్తుంది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. చూడండి, కష్టముతోనే సుఖం అనేది ముడిపడి ఉంది, ఇబ్బందితోనే విస్తృతి, బర్కత్ అనేది ముడిపడి ఉంది. వఅన్నల్ కర్బ వఅన్నల్ ఫర్జ మఅల్ కర్బ్ వఅన్న మఅల్ ఉస్రి యుస్రా వఅన్న మఅల్ ఉస్రి యుస్రా. సుఖం అనేది కష్టముతో ముడిపడి ఉంది అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే కష్టం వచ్చింది అంటే సుఖము కూడా వస్తుంది. కాబట్టి
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితము, ఆయన చెప్తున్నటువంటి ఈ మాటలన్నిటికీ ఒక ఆదర్శం. ఆయన జీవితం కూడా అలాగే గడిచింది. కష్టాలతోనే ఆయన జీవితం గడిచింది, సుఖాలు ఆ తర్వాత వచ్చాయి. కష్టాలను మేఘాలు అనుకుంటే సుఖం అనేది సూర్యుని లాంటి వెలుగు. మేఘాల కారణంగా సూర్యుడు లేడు అనుకోవటము అవివేకం. మేఘాల కారణంగా చీకటి వస్తుంది. ఆ చీకటిని చూసి ఇంకా సూర్యుడు లేడు, జీవితంలో ఎప్పుడు ఇంకా వెలుగు రాదు అనుకోవటం అవివేకం. ఆ మేఘాలు కొద్ది కాలమే, తర్వాత తొలగిపోతాయి, వెలుగు వస్తుంది. సుఖం కూడా అటువంటిది. కష్టాన్ని నువ్వు ఎదిరించగలిగితే సుఖము దానితో ముడిపడి ఉంది. ఫైన్న మాల్ ఉస్రి యుస్రా, ఇన్న మాల్ ఉస్రి యుస్రా. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఫైన్న మాల్ ఉస్రి యుస్రా. నిస్సందేహముగా ప్రతి కష్టముతో సుఖము ముడిపడి ఉంది. ఇన్న మాల్ ఉస్రి యుస్రా, నిస్సందేహముగా. మరలా చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, కష్టముతో సుఖము ముడిపడి ఉంది. కాబట్టి విశ్వాసి కష్టాన్ని ఎదిరిస్తాడు. దాన్నే ఎదురీత అంటారు. ప్రవహిస్తున్న ప్రవాహానికి ఎదురుగా ఈత పట్టడమే కష్టము నుండి సుఖం వైపుకి మనము ఈదుకుంటూ వెళ్తున్నాము. ఇబ్బందికరంగానే ఉంటుంది ఆ ఈత, కానీ మనం సుఖానికి చేరుకోగలము. చూడండి, ఈ నదుల దగ్గర ఆనకట్టలు వేస్తారు, డ్యాములు వేస్తారు. నీళ్ళు ఎక్కువైతే ప్రవాహం విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేటప్పుడు సముద్రాల్లో ఉన్నటువంటి కొన్ని చేపలు మరలా ఎదురీత కొట్టుకుంటూ తమ గమ్యానికి వచ్చి అక్కడ పిల్లలు వేస్తాయి. అవి ధైర్యాన్ని ఎప్పుడు కూడా విడనాడవు. ఎప్పుడు కూడా వారి ధైర్యం సన్నగిల్లదు. ఎదురీత కొట్టి మళ్ళా డ్యాంలో వచ్చి పిల్లలు పెట్టమంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఎంతో బలిసి ఉన్న చేప కూడా అక్కడికి వచ్చేసరికి బక్క చిక్కిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇతర జీవులను మన కళ్ళ ముందు ఉదాహరణ పెట్టాడు. కాబట్టి మనము కూడా స్వర్గము కొరకు, జన్నత్ కొరకు, జహన్నం నుండి రక్షణ కొరకు ఎదురీత అనేది ఈతవలసిందే. ఈ ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే పుట్టించారు. సూరే ముల్క్లో అల్లాహ్ అంటున్నారు, ఏమంటున్నారు? ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. జీవన మరణాలు నేను ఎందుకు సృష్టించానంటే మిమ్మల్ని చూడాలని మీలో ఎవరు సజ్జనులున్నారు. ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. మీలో ఎవరు సజ్జనులు ఉన్నారు చూడాలని నేను జీవన మరణాల్ని సృష్టించాను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అందరికంటే ఎక్కువ కష్టాలు ఎవరికి వస్తాయి? ప్రవక్తలకు వస్తాయి, ప్రవక్తలకు అన్నారు. ఆ తర్వాత ప్రవక్త తర్వాత స్థాయి వారికి, సహాబాకు వస్తుంది. ఆ తర్వాత స్థాయిలో ఉండేవారికి, ఎవరు ధర్మంలో ఎంత ఖచ్చితంగా పాటిస్తాడో ఆ వ్యక్తికి అంతే ఎక్కువగా పరీక్షలు వస్తూ ఉంటాయన్న. చివరికి ఆ పరీక్షలలో ఆ వ్యక్తి ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క మరణం అయ్యేసరికి ఆ వ్యక్తిపై ఒక్క పాపము కూడా ఉండదు, జన్నతికి వెళ్తాడన్నారు. అంతకంటే గొప్పది ఇంకేముంది? మన గోల్ అదే, మన గమ్యం అదే. ఫమన్ జుజిఅ అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్న ఫఖద్ ఫాజ్. ఎవరైతే నరకం నుండి తప్పించుకున్నాడో ఆ వ్యక్తి జన్నతులో వెళ్తాడు. ఇదే సాఫల్యం. 1,00,000 కోట్లు భూలోకంలో విడిచిపెట్టి వెళ్ళాడు, సాఫల్యమా? కాదు. ఏమీ విడిచిపెట్టలేదు, కానీ జన్నతులో వెళ్ళిపోయాడు, సాఫల్యం.
ఫమన్ జుహ్జిహ అనిన్ నార్ వ ఉద్ఖిలల్ జన్న ఫఖద్ ఫాజ్ వమల్ హయాతుద్ దునియా ఇల్లా మతాఉల్ గురూర్. ప్రాపంచిక జీవితం మరి ఇంకేమీ కాదు, ఒక మోసపుచ్చే జీవితం తప్ప అని అల్లాహ్ అంటున్నాడు. ఇక్కడ సక్సెస్ అవ్వటము సక్సెస్ కాదు. మరణానంతర జీవితంలో జన్నతులో సక్సెస్ అవ్వటము, పరలోకంలో సక్సెస్ అవ్వటం అసలైన సక్సెస్. కాబట్టి ఏది నష్టమైనా పర్వాలేదు, జన్నత్ నష్టం కాకూడదు. అందుకే ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ సహాబా చదివేవారు. కష్టకాలములో అల్లదీన ఇదా అసాబతు ముసీబా ఖాలు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. వారు కష్టాలను చవి చూసినప్పుడు సమస్తం అల్లాహవే, ఒకరోజు అన్నిటికీ అల్లాహ్ వైపు వెళ్ళాలి అనే మాటను చాటుతారు. నాది అనుకోవటమే ఇబ్బందికరమైన జీవితము, టెన్షన్, చింత. నాది అని అనుకోవటమే, నాది కాదు అనుకోవటమే విముక్తి. చింత నుండి, చీకు చింత నుండి విముక్తి. నాది కాదు అన్నప్పుడు ఇవన్నీ ఎవరివి? అల్లాహ్వి. అల్లాహ్ ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అందుకే అల్లాహ్ అంటున్నారు అల్హమ్దులిల్లాహిల్లదీ ఖలక సమావాతి వల్ అర్ద వ జఅల జ్జులుమాతి వన్ నూర్ వ జఅల జ్జులుమాతి వన్ నూర్. అల్లాహ్ చీకట్లు వెలుగు రెండు సృష్టించాడు. చీకట్లు కష్టాలైతే వెలుగు సుఖము, రెండిటిని సృష్టించాడు. రెండిటిని సృష్టించేవాడు అల్లాహ్. రెండిటిని సృష్టించేవాడు అల్లాహ్. కాబట్టి వెలుగుని ఎంత ఆనందంతో తీసుకుంటున్నావో చీకటిని కూడా అంతే ఆనందంగా స్వీకరించు అని అల్లాహ్ నేర్పిస్తున్నాడు. ఎందుకంటే అల్లాహ్ను నమ్ముకున్నాం. అల్లాహ్ను నమ్ముకున్న వ్యక్తి ఎప్పుడు కూడా అల్లాహ్ వైపే మరలుతాడు, అల్లాహ్ వైపే మరలుతాడు. అందుకే అనాబ్ అనే ఈ పదము ఖురాన్లో వాడబడింది. మునీబ్ అనే పదము ఈ ఖురాన్లో వాడబడింది. మునీబ్, అనాబ్, దీని అర్థాలు ఏంటి? అల్లాహ్ వైపు మరలుతాడు. మూఢనమ్మకాల వైపు మరలడు, అల్లాహ్ వైపు మరలుతాడు. మూఢనమ్మకాల వైపు మరలే వాడికి అసలు జన్నతే లేదు, జన్నతే లేదు, స్వర్గమే లేదు. వాడి నమాజులు వ్యర్థము, వాడి రోజాలు వ్యర్థము, వాడి జకాతులు వ్యర్థము, వాడి యొక్క హజ్జులు వ్యర్థము, దాన ధర్మాలు వ్యర్థము. అన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూట కట్టి వాడి ముఖం మీద కొట్టేస్తాడు. ఎందుకంటే నీ నమ్మకము ఇతర దైవాల పట్ల ఉండేది. ఎవరి వైపు నీవు మరలితే వారినే నువ్వు దైవంగా చేసుకున్నట్లు. అనీబు ఇలా రబ్బికుం అని అందుకే అన్నాడు, మీరు మీ ప్రభు వైపు మరలండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథము ఖురాన్లో అంటున్నారు, కులిల్ హమ్దులిల్లాహి వ సలామున్ అలా ఇబాదియల్లదీన ఇస్తఫా. నిత్యం అల్లాహ్ను స్తుతిస్తూ ఉండండి. మరియు అల్లాహ్ ఎన్నుకున్నటువంటి దాసులు ప్రవక్తలను దీవిస్తూ ఉండండి, వారిపై దరూద్ సలాములు పంపిస్తూ ఉండండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? స్తుతి ఎవరికి స్తుతిస్తున్నాడు, ఎవరిని పొగుడుతున్నాడు? ఇండైరెక్ట్గా ఎవరి పట్లయితే నీ నమ్మకం ఉంటుందో వారిని పొగుడుతున్నావు. ఈ తాయెత్తు కట్టుకున్నాను, నాకు జ్వరం పోయింది. ఈ తాయెత్తు కట్టున్నాను, మంచి జరిగింది. ఈ రాయి నా ఉంగరంలో వేసుకున్నాను, నాకు మేలు జరిగింది. నేను ఫలానా చోట రక్షణ రేట్ తీసుకొచ్చి కట్టుకున్నాను, నాకు మేలు జరిగింది. ఫలానా వాళ్ళ ద్వారా నేను చూపించుకున్నాను, నాకు మేలు జరిగింది.
నేను ఫలానా వారి దగ్గర తాడు కట్టుకున్నాను, నాకు మేలు జరిగింది. నేను ఫలానా దర్గాకి వెళ్ళాను, నాకు మేలు జరిగింది. నేను ఫలానా గుట్టకి వెళ్ళాను, అక్కడ నాకు మేలు జరిగింది. నేను ఫలానా బాబా దగ్గరికి వెళ్ళాను, మేలు జరిగింది. అంటే నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు? అల్లానా? కాదు. అల్లానైతే దిష్టి బొమ్మలాగా వచ్చి అల్లా దగ్గర నమాజ్ చదువుతున్నావు అంతే. అల్లాను కేవలము నామకన్నానికి నమ్ముకుంటున్నావు, కానీ నీ యొక్క నమ్మకం అంతా మనసులో దైవేతరులపైనే ఉంది. కాబట్టి నువ్వు ఎవరిని స్తుతిస్తున్నావు? అల్లాను కాదు, దైవేతరులను స్తుతిస్తున్నావు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అంటున్నావు నిలబడి, సమస్త స్తోత్రాలు అల్లాహకే అంటున్నావు. కానీ మనసంతా కూడా మూఢనమ్మకాలపై ఉన్నాయి. ఫలానా రోజు మంచిది, ఫలానా రోజు చెడ్డది అని అనకండి. మీరు అల్లాహను తిడుతున్నారు, అల్లాహను దూషిస్తున్నారు అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాలము అల్లాహదే, కాబట్టి కాలాన్ని దూషించకండి. ఈరోజు మంచిది, ఆ రోజు మంచిది కాదు. కాలం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించాడు, కాబట్టి కాలాన్ని దూషించకండి. అన్ని రోజులు కూడా మంచివే. రోజు మంచిది కాదు అనుకుంటే అసలు నీ విశ్వాసం మంచిది కాదు అని, నీ నమ్మకమే మంచిది కాదు. నీ విశ్వాసమే నీకు నష్టం చేస్తుంది, నీ నమ్మకమే నీకు నష్టం చేస్తుంది. అలాగే నీ విశ్వాసం నీకు లాభం చేస్తుంది, నీ విశ్వాసం నీకు, నీ నమ్మకం నీకు లాభం చేస్తుంది. ఖయామత్ నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలతో అడుగుతారు, దైవదూతల్లారా మీరు మానవులపై పూనకాలు వేసేవారంట. యౌమ యహ్షురుహుమ్ జమీఅన్ సుమ్మ యఖూలు లిల్ మలాయికతి హౌలా ఇయ్యాకుం కాను యాబుదూన్ ఖాలు సుబ్హానక అంత వలియ్యున మిన్ దునిహిమ్. అల్లా నీవు పరిశుద్ధుడవు, నీవు మా స్నేహితుడవు. బల్ కాను యాబుదూనల్ జిన్, వీరు జిన్నాతుల్ని పూజించేవారు, కాబట్టి జిన్నాతులు వారిపై పూనకాలు వేసేవారు, మేము కాదు. వాక్సరుహుమ్ బిహిమ్ ముమినూన్, వారి నమ్మకాలు అలా ఉండేవి, జిన్నాతులపై నమ్మకాలు ఉండేవి. అలాగే జరుగుతుంది. ఆ జిన్నాతులు అలాగే చేస్తారు, ఎలాగైతే ఆ జిన్నాతుల పట్ల నమ్మకం ఉంటుంది. అందుకే మనము ఏమంటాం? కుల్ ఔదు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్. కుల్ ఔదు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్. రబ్బిల్ ఫలక్ ఉదయానికి ప్రభు, మిన్ షర్రి మా ఖలక్ అల్లా నువ్వు సృష్టించిన సృష్టిలో ఉన్న కీడు నుండి నేను శరణం కోరుతున్నాను. సృష్టి పట్ల నీ నమ్మకం ఉంటే ఆ నమ్మకం ప్రకారం నీ కీడు కూడా కలుగుతుంది. నీ నమ్మకం దానిపై వెళ్ళింది కాబట్టి కీడు కలుగుతుంది. వాడు తుమ్మాడు వెళ్తే ఏం జరుగుతుంది అని అనుకున్నావు, జరుగుతుంది కానీ ఖచ్చితంగా. ఈరోజు మంచిది కాదు, వెళ్ళావు, ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. నీ నమ్మకాన్ని బట్టి. నేను అలా నమ్మినా అలా జరుగుతుంది, అది ఎవరు నమ్మినా అది జరుగుతుంది అలా. ఎందుకంటే ఆ నమ్మకాన్ని ఇంకా పటిష్టం చేస్తాడు శైతాన్, ఇంకా బలం చేస్తాడు శైతాన్. కాబట్టి దాన్ని విడనాడండి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వఅలమ్ అన్నల్ ఉమ్మత లవ్ ఇస్తమాత లా అన్ యన్ఫఉక బిషైన్ లం యన్ఫఉక ఇల్లా బిషైన్ ఖద్ కతబహు అల్లాహు లక్. తెలుసుకోండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు. వఅలమ్, హదీస్ ఖుద్దూసి ఇది, అల్లాహ్ స్వయంగా చెప్తున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, తెలుసుకో, అన్నల్ ఉమ్మత లవ్ ఇస్తమాత్, పూర్తి భూమిపై ఉండే మానవ జాతి అందరూ కలిసి అన్ యన్ఫఉక బిషైన్ లం యన్ఫఉక ఇల్లా బిషైన్ ఖద్ కతబహు అల్లాహు లక్. నీకేమైనా లాభం చేయాలనుకుంటే చేయలేరు, అల్లాహ్ ఏదైతే రాశారో అదే చేయగలరు. చూసారా? వలవ్ ఇజ్తమౌ అలా అన్ యదుర్రుక బిషైన్ లం యదుర్రుక ఇల్లా బిషైన్ ఖద్ కతబహు అల్లాహు అలైక్. ఒకవేళ భూమిపై ఉండే మానవ జాతి అంతా నష్టం చేయాలనుకుంటే ఏమాత్రం నష్టం చేయలేరు, అంతే చేయగలరు ఎంతైతే అల్లాహ్ రాసి పెట్టాడు. రుఫియతిల్ అఖ్లామ్ వ జఫ్ఫతిస్ సుహుఫ్, కలాన్ని అల్లాహ్ లేపుకున్నాడు, రాసిన కాగితాలు ఆరిపోయాయి, కలముతో రాసినటువంటి ఆ సిరా ఆరిపోయింది. అంటే అర్థం ఏంటి?
కలము ఇంకా రాయటము ఉండదు, రాసింది చెరగటము కూడా ఉండదు. కానీ అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు, ఏమంటున్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యమ్హుల్లాహు మా యషా వ యుస్బితు వ ఇందహుల్ కితాబ్. ఆయన తలచుకున్నది రాసింది మిగిలి ఉంచగలడు, ఆయన తలచుకున్నది రాసింది చెరపగలడు కూడా. యమ్హుల్లా అంటే తొలగించగలడు. మా యషా ఆయన తలచుకుంది చెరపగలడు, కొట్టివేయగలడు. అందుకే ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు మరియు సహాబా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేసేవారు, అల్లాహ్ నా యొక్క విధిరాతలో రాసిన కీడుని చెరిపివేదేవా, మేలును మిగిల్చి ఉంచు. రోజుకి 3 ప్రతి నమాజులో మనము తప్పనిసరిగా ఒకసారి చదువుతాము. ప్రతిరోజు తప్పనిసరిగా 5 సార్లైనా కనీసం చదువుతాము. ఏంటది? కుల్ యొక్క 3 సూరాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రతి నమాజ్ తర్వాత మీరు చదవండి. దాంట్లో ఏముంది? కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ వ మిన్ షర్రి గాసికిన్ ఇజా వఖబ్. మరియు క్రమ్మకునే చీకటి రాత్రి కీడు నుండి నన్ను శరణం కోరుతున్నాను. చీకటి కీడు, సృష్టి కీడు, సృష్టిలో కూడా కీడు ఉంది, చీకటిలో కూడా కీడు ఉంది. దాని నుండి రక్షించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. ఏ తాడు, ఏ రింగు, ఏ రక్షణ రేకు, ఏ తాయితు, ఏ అస్తము, ఏ పటము, ఏ విగ్రహము, ఏది కూడా కాపాడగలదు ఒక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప. విధి రాత రాసినటువంటి ఆ రాతను చెరిపే హక్కు ఆయనకే ఉంది, దాన్ని మిగిల్చి ఉంచే హక్కు కూడా ఆయనకే ఉంది. అందుకే చాలామంది అంటూ ఉంటారు, నేను దువా చేశాను కబూల్ అవ్వలేదు అని. చాలా పొరపాటు అది. దువా కబూల్ అవుతుంది, కబూల్ అవ్వకపోవటం ఉండదు. ఎందుకంటే అల్లాహ్ చెప్పాడు ఖురాన్లో, ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఉదుఊని అస్తజిబ్ లకుం, మీరు నాతో దువా చేయండి, నేను మీ దువా కబూల్ చేస్తానంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు. అల్లాహ్ అబద్ధం ఆడతాడు? అబద్ధం ఆడతాడు. 3 ఏదో ఒకటి దొరుకుతుంది తప్పనిసరిగా. ఒకటి, మనం చేసిన దువా అయినా కబూల్ అవుతుంది. రెండవది, ఏదో కీడు తొలగించవచ్చు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని బదులుగా. లేదు, ఈ 2 దొరకలేదు, పరలోకంలో జన్నతులో అల్లాహ్ ప్రతిఫలం ఇవ్వచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ప్రియమైనది ఎవరిదైనా నా దాసుడిది నేను తీసుకున్నట్లయితే ఆ వ్యక్తికి నేను జన్నతిస్తాను. ప్రియమైనవి ఎన్నో ఉంటాయి, అక్కడ వాడబడింది కళ్ళు. ప్రియమైనవి తీసుకున్నాను, నా దాసుడు నాతో రాజీ పడిపోయాడు, తీసుకున్నప్పటికీ ఆ వ్యక్తికి జన్నత్ ప్రతిఫలంలో ఇస్తాను. అలాగే కొంతమందికి భూలోకంలో అడ్డకత్తెర్లు గిల్టెన్స్పై కోసేశారు వారిని, ఇస్లాం తీసుకున్నందుకు, ఇస్లాంపై నడిచినందుకు, అల్లాహ్ నమ్ముకున్నందుకు. అల్లాహ్ ఖయామత్ నాడు వారిని చూపిస్తున్నాడు, ప్రపంచంలో వీరికి ఈ రకమైన శిక్షలు అయ్యాయి. ఇంకో వీళ్ళంతా ఈ లిస్టులో ఉన్నారు, చూడండి ఇక్కడ నిలబడ్డారు. వీరికి ఈరోజు ఈ బహుమతులు ఇస్తున్నాను. చూస్తున్న వాళ్ళందరూ కూడా మేము కూడా కోయబడితే ఎంత బాగున్ను అని అనుకుంటున్నారు. మేము కూడా అల్లా మార్గంలో అలా కోయబడితే ఎంత బాగుండు, మాకు కూడా ఈ బహుమతులు ఇక్కడ దొరికేవి అని అంటున్నారు. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక ముళ్ళు గుచ్చుకున్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ యొక్క ఇబ్బంది బాధ ద్వారా మీ పాపాలు తొలగిస్తూ ఉంటాను, పాపాలు తొలగిస్తూ ఉంటాను. అంటే మన పాపాలను దూరం చేసి మనల్ని పటిష్టం చేయడానికి, బలపరచడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు నుండి కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కులిల్ హమ్దులిల్లాహ్ లం యత్తఖిజ్ వలదన్ వలం యకుల్ లహు షరీకున్ ఫిల్ ముల్కి వలం యకుల్ లహు వలియ్యున్ మినజ్ జుల్లి వకబ్బిరు తక్బీరా, వకబ్బిరు తక్బీరా. కులిల్ హమ్దులిల్లాహ్, చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సమస్త స్తుతులకు అల్లాహ్ మాత్రమే అర్హుడు. లం యత్తఖిజ్ వలదన్, ఆయన ఎవరిని కూడా తన కుమారులుగా సంతానంగా చేసుకోలేదు, ఆయనకి ఎవరు సంతానం లేదు. వలం యకుల్ లహు వలియ్యున్ మినజ్ జుల్లి వలం యకుల్ లహు షరీకున్ ఫిల్ ముల్కి,
ఆయన రాజ్యంలో ఎవరు కూడా ఆయనకి భాగస్వాములు లేరు. షరీకున్ ఫిల్ ముల్కి వలం యకుల్ వలీ మినజ్ జుల్లి, ఆయనకి ఎవ్వరు కూడా సహాయకులుగా లేరు. బలహీన పడతాడు, ఆ బలహీన కారణంగా ఆయనకు ఒక సహాయం ఉండాలి, అవసరం లేదు. ఆయన బలహీన పడడు, సహాయం కూడా అవసరం లేదు. వకబ్బిరు తక్బీరా, నిత్యం ఆయన యొక్క కీర్తిని చాటుతూ ఉండండి, తక్బీర్ చెప్తూ ఉండండి. అందుకే అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, యా అయ్యుల్ ముద్దస్సిర్ కుమ్ ఫఅన్జిర్ వ రబ్బక్ ఫకబ్బిర్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ ప్రభువు యొక్క తక్బీర్ చాటుతూ ఉండు. వలా తమ్నన్ తస్తక్సిర్, ఎక్కువ ప్రతిఫలం ఆశించే ఉద్దేశంతో నువ్వు అల్లాహ్ పని చేయకు, అల్లాహ్ మార్గంలో నడవకు. ఎక్కువ లాభాలు దొరకాలి, మస్జిద్కి వెళ్తున్నాను, మస్జిద్ సేవ చేస్తున్నాను, అల్లాహ్ సేవ చేస్తున్నాను, ధార్మిక సేవ చేస్తున్నాను, ధార్మిక పని చేస్తున్నాను, నాకు ఎక్కువగా లాభాలు దొరకాలి, అలా అనుకో. వలా తమ్నున్ తస్తక్సిర్ వలి రబ్బిక ఫస్బిర్, నీ ప్రభువు కొరకు నువ్వు ఓర్పు సహనంతో జీవిస్తూ ఉండు. వస్తయీను బిస్సబ్రి వస్సలాత్ వ ఇన్నా లకబీరతున్ ఇల్లా అలల్ ఖాషియీన్. అల్లాహు అక్బర్. ఓర్పు మరియు నమాజ్ ద్వారా నువ్వు అల్లాహ్తో సహాయం కోరుతూ ఉండు. వ ఇన్నా లకబీరతున్, ఇది చాలా పెద్ద విషయము, అందరికీ దొరకదు. ఇల్లా అలల్ ఖాషియీన్, కానీ అల్లాహ్తో అనుకువతో జీవించేవారు, ఎవరి ముందు? అల్లాహ్ ముందు అనుకువతో జీవించే వారికి ఇది సులభతరము. ఎవరైతే అల్లాహ్ ముందు అనుకువతో ఉండడో, లోబడితనం ఉండదు, అల్లాహ్ ముందు గర్వం వహిస్తూ ఉంటాడో, ఆ వ్యక్తికి ఇది సాధ్యం కాదు, ఆ వ్యక్తికి ఇది సాధ్యం కాదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథము ఖురాన్లో అయ్యూబ్ అలైహిస్సలాం వారి సబర్ గురించి చెప్తున్నారు. ఆయన సబర్ గురించి అల్లాహ్ స్వయంగా ఖురాన్ గ్రంథంలో కొనియాడుతున్నాడు. నిస్సందేహముగా నా దాసుడు అయ్యూబ్ గొప్ప ఓర్పు సహనం వహించేవాడు. 18 సంవత్సరాలు కఠోరమైనటువంటి వ్యాధితో పోరాడినటువంటి అయ్యూబ్ ఎవ్వరి వైపు కూడా ఆయన మరలలేదు, ఎవ్వరిని కూడా అడగలేదు. అయ్యూబ్ ఇద్ నాదా రబ్బహు అన్నీ మస్సని యజుర్ వ అంత అర్హముర్ రాహిమీన్, అల్లాహ్ నీవే కరుణించే వారందరిలో కల్లా ఉత్తమంగా కరుణించేవాడవు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయ్యూబ్ అలైహిస్సలాంతో అన్నారు, ఉర్కుద్ బిరిజ్లిక, అయ్యూబ్ నీ కాళ్ళను కింద కొట్టు, అక్కడ వచ్చినటువంటి నీళ్లతో స్నానం చేయి, మరియు దాన్ని త్రాగు, నీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వస్థతనిస్తాడు. నిఅమల్ అబ్దు ఇన్నహు అవ్వాబ్ అంటున్నాడు. చాలా ఉత్తమమైనటువంటి దాసుడు, ఆయన నా వైపు నిత్యం తిరిగేవాడు. అవ్వాబ్, నిత్యం నా వైపే తిరిగేవాడు, ఇంక వేరే వారి వైపు కూడా తిరిగేవారు కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సబర్ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అంటున్నారు, సబరన్ జమీలా ఇన్నహుం యరౌనహు బఈదా వ నరాహు ఖరీబా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అటువంటి సబర్ చెయ్యి, ఆ సబర్లో ఏమాత్రం లోపం ఉండకూడదు, దాన్నే సబరన్ జమీలా అంటారు. సబర్ కూడా చేస్తున్నాను, అందులో కూడా లోపం కూడా ఉంది, ఆ సబర్ నిరుపయోగం పనికిరానిది. సబరన్ జమీలా ఇన్నహుం యరౌనహు బఈదా, అందరూ అనుకుంటున్నారు తీర్పు దినం అనేది చాలా దూరం ఉందని, కానీ అల్లాహ్ దృష్టిలో చాలా దగ్గరలో ఉంది, చాలా దగ్గరలో ఉంది. అందుకే సబర్ చేయమంటారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుకే అన్నారు, ఏమంటున్నారు, అత్తుహూరు సత్రుల్ ఈమాన్ వల్హమ్దులిల్లాహి తమ్లవుల్ మీజాన్. పవిత్రంగా ఉండటం అనేది సగం విశ్వాసం, అంటే వజూతో పవిత్రంగా ఉండటం అనేది సగం విశ్వాసం. వల్హమ్దులిల్లాహి
తమ్లవుల్ మీజాన్. దానితో పాటు అల్లాహ్ను స్తుతించటము మీ త్రాసును మీరు నింపుకున్నట్లు. అల్హమ్దులిల్లా అంటాం, ప్రతి విషయంలో అల్హమ్దులిల్లా అంటాం. లైన్ షకర్తుం లఅజీదన్నకుం, నీవు గనక కృతజ్ఞత వహిస్తే నేను ఇంకా ఎక్కువ ఇస్తాను. వలైన్ కఫర్తుం ఇన్న అదాబి లషదీద్, నువ్వు అవిశ్వాసం మాట చెప్పితే నా శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అల్హమ్దులిల్లాహి తమ్లవుల్ మీజాన్ వ సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి తమ్లఆన్. అస్సలాతు నూరున్ వస్సబరు జియాఉన్. అస్సలాతు నూరున్, నమాజ్ అనేది మన జీవితానికి జ్యోతి, లైట్, కాంతి. ఓర్పు అనేది ఏంటి? వస్సబరు జియాఉన్, సబర్ అనేది దీపము. చూడండి, నూర్ మరియు దీపము రెండింటిలో చిన్న వ్యత్యాసం ఉంది. నూర్ అనేది అక్కడ అగ్ని కనిపించదు, లైట్ ఉంటుంది, కాంతి ఉంటుంది. దాన్ని నమాజ్తో నూర్ వస్తుంది, సబర్తో దీపం వస్తుంది. జియా, జియా అంటే దీపం వెలిగించబడుతుంది, దాంట్లో అగ్ని ఉంటుంది. సబర్ అనేది ఒక దీపము అన్నారు. కాబట్టి మన సబర్ ఎంత బలంగా ఉంటే మన దీపం కూడా అంత వెలుగు ఉంటుంది. వస్సబరు జియాను వస్సదకతు బుర్హాను. దాన ధర్మాలు చేయటం అనేది నువ్వు ముస్లిం అనే ఒక ఆధారం, అది నువ్వు విశ్వాసివి అనే ఒక ఆధారం. దాన ధర్మాలు చేయటం అనేది వస్సదకతు బుర్హాను. కాబట్టి సబర్ యొక్క పాత్ర చాలా గొప్పది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే తన గ్రంథము ఖురాన్లో అంటున్నారు, ఎవరైతే ఓర్పుని, సహనాన్ని, సబర్ని విడిచిపెడతారో వారు నమాజ్ కూడా చదవలేరు. ఎవరైతే ఓర్పు సహనాన్ని పటిష్టంగా కలిగి ఉంటారో వారు నమాజ్ ఎప్పుడు విననాడు. ఓర్పు సహనం వహించేవాడు నమాజ్ ఎందుకు విడిచిపెడతాడు? విడిచిపెట్టాడు. వస్తయీను బిస్సబరి వస్సలాత్, అల్లా రెండింటిని కలిపి చెప్పాడు. సహాయం కోరండి నమాజు మరియు సహనముతో. నమాజు చదవటం లేదు అంటే ఆ వ్యక్తిలో సహనం కూడా కోల్పోయినట్లే ఒకటి. రెండోది, నమాజు చదవటం లేదు అంటే పరలోకం పట్ల నమ్మకం పోయినట్లే. మూడవది, నమాజు చదవటం లేదు అంటే ఆ వ్యక్తికి నమాజు పట్ల అశ్రద్ధ ఉన్నట్లే. అందుకే ఫవైలుల్ లిల్ ముసల్లీన్, అశ్రద్ధతో నమాజ్ చదివే వారిపై వినాశనం ఉంది అంటున్నాం. ఎవరి కోసం చేస్తున్నా నమాజ్? ఏదో నలుగురు వెళ్తున్నా నేను వెళ్ళాలి, వెళ్ళకపోతే బాగోదు, అది కాదు. నమాజ్ అనేది నిన్ను జన్నతులో తీసుకువెళ్తుంది, జహన్నం నుండి కాపాడుతుంది. నీపై అల్లాహ్ విధించినటువంటి పన్ను నువ్వు చెల్లిస్తున్నావు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఇచ్చినటువంటి అనుగ్రహాలకు నువ్వు కృతజ్ఞత చెప్పు అని అల్లాహ్ అన్నాడు. ఆ కృతజ్ఞత భావమే నమాజ్, అల్లాహ్ యొక్క ఆరాధన. అదేంటో అల్లాహ్ను ఉద్ధరించడానికి కాదు, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు మన విధేయతలు చూపిస్తున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు. రబ్బనా అఫ్రిగ్ అలైనా సబరన్ వసబ్బిత్ అఖ్దామనా వన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్. దావూద్ అలైహిస్సలాం ఒక పెద్ద సైన్యముతో పోరాటం జరిగేటప్పుడు ఇది మా వల్ల కాదు, మేము ఈ సైన్యముని ఎదిరించలేము అని అనుకునేటప్పుడు ఈ దువా ఆయన చదివారు. రబ్బనా అఫ్రిగ్ అలైనా సబరన్ వసబ్బిత్ అఖ్దామనా వన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్. ఇందులో 3 పదాలు ఉన్నాయి. అల్లా నాకు నీ వైపు నుండి ఓర్పు సహనం ప్రసాదించు. రెండవది వసబ్బిత్ అఖ్దామనా, స్థిరత్వాన్ని ప్రసాదించు, సాబిత్ ఖదం. మూడవది కాఫిర్లపై విజయం సాధించే భాగ్యం ప్రసాదించు. వన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్. అదొక పెద్ద సైన్యము, దానితో పోరాటం అసాధ్యము, కానీ విజయం అయిపోయింది.
ఫఖతల దావూదు జాలూత అన్నాడు అల్లాహ్. ఆ తర్వాత దావూద్ జాలూత్ని హతమార్చాడు. ఆ సైన్యం ఓడిపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దావూద్కి రాజ్యం ఇచ్చాడు, ప్రవక్త పదవి కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఒక్క దువా ఎంత బలమైనది. అందుకే ఉమ్ముల్ మొమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా పై అభాండ మోపేటప్పుడు ఇదే మాట ఉమ్ముల్ మొమినీన్ అనింది, ఫసబరున్ జమీల్ వల్లాహుల్ ముస్తఆన్. సబరున్ జమీల్ అంటే నా యొక్క సబర్లో ఏ విధమైన లోపము లేకుండా నేను ఉంటాను, అల్లాహ్ తప్పనిసరిగా నాకు సహాయం చేస్తాడు. ఇది ఎవరు చెప్పారు అసలు? ఎవరు? యాకూబ్ అలైహిస్సలాం. యాకూబ్ అలైహిస్సలాం యొక్క కొడుకు యూసుఫ్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేసి తోడేలు తినేసింది అనేటప్పుడు యాకూబ్ అలైహిస్సలాం చెప్పిన మాట ఇది, ఫసబరున్ జమీల్ వల్లాహుల్ ముస్తఆన్ అలా మా తసిఫూన్. నేను సబర్ చేస్తాను, ప్రజలు కల్పించుకున్న మాటలకు అల్లాహే నాకు చాలుడు, అల్లాహే నాకు సరిపోతాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఆయన జీవితంలో సబర్ని ఎప్పుడు విడనాడలేదు, సహాబా ఎప్పుడు విడనాడలేదు. దాని ప్రతిఫలమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఇహములో కూడా గొప్ప గౌరవం ఇచ్చాడు, పరములో కూడా వారు గొప్ప గౌరవాన్ని పొందారు. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. రబ్బనా అఫ్రిగ్ అలైనా సబరం వ సబ్బిత్ అఖ్దామనా వన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్. రబ్బనా అఫ్రిగ్ అలైనా సబరం వ సబ్బిత్ అఖ్దామనా వన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్. ربنا أفرغ علينا صبرا وثبت أقدامنا وانصرنا على القوم الكافرين. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.